హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ చేసుకునే తిరగబాత గుగ్గుళ్ళు. ఇవి వచ్చేసి అలసందలు గింజలతో అయితే తయారు చేసుకుంటాము. ఫైబర్ అలాగే ప్రోటీన్ ఉన్న ఈ అలసందలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే పిల్లలకి బాగా యూజ్ అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక కుక్కర్ తీసుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకున్న అలసంద గింజలన్నీ కుక్కర్లో వేసుకోవాలి. ఇవి వచ్చేసి ఎర్రటి అయితే తీసుకున్నాను. వీటిల్లో వైట్ కలర్లో ఉన్నవి హైబ్రిడ్ గింజలు అంటారు. ఇలా ఎర్రగా ఉన్నట్టు అయితే నాటు గింజలు అని అయితే పిలుస్తూ ఉంటాము. నానబెట్టి ఉంచుకున్న అలసంద గింజలన్నీ కుక్కర్లో వేసేసి అలసంద గింజలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత కల్లుప్పు అలసంద గింజలు వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేయాలి. 2 విజిల్స్ అయితే రాణించండి. మీడియం ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ రాణించండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న వాళ్ళైతే 1 విజిల్ అయితే సరిపోతుంది. ఇలా విజిల్ వచ్చిన తర్వాత మొత్తము ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. కింద బౌల్ పెట్టున్నాను. ఆ నీళ్ళు అనేది వేస్ట్ చేయకూడదండి. దాంతో చారు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి కమ్మగా. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు అయితే చారు పెట్టుకున్నాము. ఈవినింగ్ అయితే స్నాక్ చేశాను. ఇవి మా పిల్లలు చాలా బాగా తింటారు. ఇవి వచ్చేసి పక్కన పెట్టేయండి. మీరు కావాలంటే ఒకసారి రసం అయితే పెట్టుకొని చూడండి, మీకు నచ్చుతాయి కంపల్సరీగా. అవి బాగా చల్లారిపోవాలండి. అలసంద గింజలు వేడి అనేది అసలే ఉండకూడదు, చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా వేసి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చికరివేపాకు, 2 పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు బాగా చల్లార్చుంచుకున్న అలసంద గింజలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి. అలసంద గుగ్గుల్లో అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటే భలేగా ఉంటాయి. స్పైసీ బాగా ఇష్టపడే వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఎక్స్ట్రా వేసుకొని పచ్చిమిరపకాయలు అందులో నంజుకొని తింటే ఇంకా బాగుంటాయి. కారం తినని వాళ్ళు కొద్దిగా తక్కువగానే వేసుకోండి. పిల్లలు కూడా ఎక్కువ తినలేరు కదా, ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువే వేసుకుంటే సరిపోతుంది. అలసంద గింజలు అనేది కంపల్సరీగా ఈ విధంగా ఉడికించుకుంటే అలసంద గుగ్గులు చాలా బాగుంటాయి. మరి రెసిపీ నచ్చితే ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.